ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్రమక్రమంగా ఈ మధ్యకాలంలో కొలికిపూడి శ్రీనివాస్ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అది చాలా తీవ్ర స్థాయిలో 3 మెన్ కమిటీ వేసి పార్టీ ఆఫీస్కి పిలిచి విచారించే స్థాయిలో విచారించారు. చర్యలేం తీసుకున్నారో తెలీదు. మళ్ళీ వరలరామయ్య వచ్చారు. ఆ 3 మెన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరినీ కలిపి ఎంపీని, ఎమ్మెల్యేని, అప్పటి వరకు ఇన్ఛార్జిగా చేసిన దేవదత్తుని అందరినీ కలిపి చేతులు లేపి ఎస్ మేమంతా ఒకటే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ యథాతథ స్థితి. ఒక ఎస్టీ మహిళ, ఒక డేవిడ్, ఇంకొక అధికారిని, వీళ్ళందరూ ఆత్మహత్యాయత్నాలు చేయడం, రైతుల్ని కొలికిపూడి శ్రీనివాస్ అనడం, ఇవన్నీ వార్తల్లో నిలిచిన అంశాలు అందరికీ తెలుసు. అసలు అప్పటి నుంచి కొలికిపూడి ఎందుకు వివాదాస్పదం అయ్యారు? చిన్ని విషయం కొద్ది నిమిషాలు పక్కన ఉంచుదాం. అప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఎందుకు వివాదాస్పదం అయ్యారు? తిరువురు ప్రజలకి దీపావళి 3 రోజుల క్రితం తిరువురు ప్రజలు చేసుకుంటే ఆ బాంబు ఇప్పుడు కొలికిపూడి మళ్ళీ ఒక బాంబు పేల్చాడు. ఇప్పటికీ తిరువురులో దీపావళి జరుగుతూనే ఉంది. ఇది అతిపెద్ద దీపావళి. చాలా సౌండ్స్ ఇంకా వినపడతా, చాలా పెద్ద దీపావళి. ఈ సౌండ్స్ ఒక్క తిరువురుకి కాదు, దేశాల్లో కూడా వినపడుతుంది. చెప్పారు కదా, చంద్రబాబు కూడా తగిలింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడ కూడా ఆయనకి ఈ సమాచారం వెళ్ళింది. దీని మీద ఆయన సీరియస్గా అయితే ఉన్నాడు. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గెలిచినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నాడు. గతంలో అనేక సంఘటనలు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక మా అధికారిని సూసైడ్ చేసుకుంది. తర్వాత ఒక ఎస్టీ కుర్రోడు తనతోనే పలానా వ్యక్తి మీద నువ్వు వాట్సాప్ స్టేటస్లు పెట్టు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టు అనే అంశాలు కూడా అతను చాటింగ్లో రిలీజ్ చేసి చూసాం. ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం పిలుస్తుంది, మందలిస్తుంది. ఆ రోజు ఏదో పిలిచి మందలిస్తే సర్దుపోతున్నాడు. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న కీలకమైన అంశాలని ఆయన అంటే నేనేమంటున్నానంటే, ఆయన నిన్న కీలకమైన విషయం ఏం చెప్పాడంటే, ఇవన్నీ కూడా కేసినేని చిన్ని ప్రీ ప్లాన్డ్గా నా మీద చేయించింది అని అన్నాడు. చూసే ఉంటారు కదా మీరు కూడా, డిబేట్ ఏబిఎన్లో జరిగిన డిబేట్. కేసినేని చిన్ని నా మీద చేయించింది, నా మీద హనీ ట్రాప్ చేయించాడు అని అంటున్నాడు ఆయన. కేసినేని చిన్ని అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే మీద హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొలికిపూడి శ్రీనివాస్ని తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకుంది కూడా ఎంపీఏ కదా. ఎందుకంటే గతంలో చాలామంది టికెట్లు ఆశించారు. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న సేవల దేవదత్తని కాదని అతను పక్కన పెట్టేసి కొలికిపూడి శ్రీనివాస్ని తీసుకొచ్చేసి టికెట్ ఇచ్చి అతనికి ఫండ్ కూడా రైజ్ చేశారు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ. గ్రామాల్లో ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఎంపీ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఎంపీ మనుషులు కారుల్లో వచ్చి ప్రతి ఒక్క గ్రామానికి నేరుగా ఎంపీ మనుషులే వచ్చి 5 లక్షలు 6 లక్షలు ఊరికి ఎన్ని ఓట్లు ఉంటాయి అన్ని ఓట్ల ప్రకారం పంచారు. ఎమ్మెల్యే తరపున ఎక్కడ నిధులు రాలేదు, అంటే ఎలక్షన్ ఫండ్ అయితే రాలేదు. ఎంపీ ఆఫీస్ నుంచి నేరుగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళేసి వాళ్ళే నేరుగా ఆ లోకల్లో ఉన్న నాయకుల దగ్గర ఇచ్చేసి, లేదంటే వాళ్ళే పంచిన అమౌంట్ మనం డిస్క్లోజ్ చేయొద్దు కానీ ఎంపీ ఆఫీస్ నుంచి అయితే ఆఫీస్ నుంచే ఎలక్షన్ ఫండ్ వచ్చింది. ఎంపీ ఆఫీసులో వచ్చింది, ఎంపీ మనుషులే వచ్చి పంచారు కూడా కొన్ని గ్రామాల్లో. అంటే కొన్ని గ్రామాల్లో నాయకులు ఇట్లా దోచేసుకుంటున్నారు ఎలక్షన్ ఫండ్ అనే ఆరోపణలు ఉండటం వల్ల కొంత వాళ్ళే మనుషులు వచ్చేసి వాళ్ళే పంచిన సిచ్యువేషన్ ఉంది. మరి కొలికిపూడి నా మిత్రులు కొంతమంది సమకూర్చిన డబ్బులు కూడా నేను ఎంపీకి ఇచ్చాను అంటున్నాడు ఏంటి? ఈయన సమకూర్చిన డబ్బులు ఈయన ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు పెట్టుకోవచ్చు, కానీ గ్రామాల్లో ఎలక్షన్కి పంచిన డబ్బులు మాత్రం ఎంపీ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఒకటి ఎంపీ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎంపీకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఇతను నిన్న రిలీజ్ చేసిన స్టేట్మెంట్ మాత్రం అది కరెక్టా రాంగ్ అనేది అది విచారణలో తేలుతుంది. అదంతా ఎలక్షన్లలో కొలికిపూడి మిత్రులు కొంత డబ్బులు సమకూర్చారు, అది ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నాడు, దాంతోపాటు ఎంపీకి కూడా ఇచ్చాడు అనే చర్చ ఏమన్నా ఉందా కాన్స్టిట్యున్సీలో? ఎంపీకి డబ్బులు ఇచ్చాడనే చర్చ అయితే ఎక్కడా జరగట్లేదండి. ఓకే, అంటే నేను నా స్క్రీన్ షాట్లో ఆయన స్టేటస్లో పెట్టుకున్నాడు, చూసే ఉంటారు కదా. పెట్టుకున్నాడు, అది అన్ని బహిరంగం చేశాడు, మీడియాకి కూడా వచ్చేసినాయి. బట్ ఎంపీకి కొలికిపూడి శ్రీనివాసరావు డబ్బులు ఇచ్చాడనేది అవాస్తవం. అంటే ఇక్కడ వాస్తవం అవాస్తవం అనేది ఆయన అకౌంట్ నంబర్లు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ షాట్లో పెట్టాడు కాబట్టి అది ఎంపీకి తెలియాలి, ఎమ్మెల్యేకి తెలియాలి. దెన్ బ్యాంక్ అకౌంట్స్ నిజమా కాదనేది దర్యాప్తులో తేలాలి. మనం వాస్తవం కాదని నిర్ధారించలేదు. కానీ చర్చే ఉంది, కొలికిపూడి శ్రీనివాస్ దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అనే చర్చ కూడా ఉంది కదా. కొలికిపూడి శ్రీనివాసరావుకి ఎలక్షన్ ముందు ఏమీ లేదు. అతను ముందు నుంచి కూడా అమరావతి ఉద్యమం కానీ ఎక్కడ జరిగినా కానీ అతను కొంత ఫండ్ రైజ్ చేసుకున్నాడు. అతను ఉద్యమం చేసుకోవడం కానీ
వేరే ఖర్చులకు కానీ అతను ఫండ్ రైజ్ చేశాడు. అమరావతి రైతులు కూడా అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక వాయిస్ వినిపిస్తున్నాడు అమరావతి కోసం, అమరావతి ఉద్యమం ఇతని ద్వారా కొంచెం ఉధృతం అవుతుంది అనేది అమరావతి రైతులు భావించేసి వాళ్ళు ఇతనికి కొంత ఫండ్ రైజ్ చేశారు. అతను ఆ రోజు అయిపోయింది. తర్వాత ఇతనికి టికెట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ, అతను సంబంధించిన రాజధాని ఏరియాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ, తిరువూరుకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ ఇతనికి ఫండ్ రైజ్ చేశారు. ఇతను ఖర్చులు పెట్టుకున్నాడు. ఇతని ఎలక్షన్ ఖర్చు కూడా బాగానే అయింది, బాగానే ప్రచారం చేశాడు, ఇంటింటి ప్రచారం చేశాడు, బాగా ఖర్చు పెట్టాడు. సో ఎంపీ ఖర్చు పెట్టాడు, ఎమ్మెల్యే సొంతగా అతని ఖర్చులు అతను పెట్టుకున్నాడు. కానీ ఇతను ఎంపీకి ఇచ్చాడు అనేది వచ్చినప్పుడు జీరోలో ఉన్న వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు, ఇవాళ అంత సంపాదించుకున్నాడు అనే చర్చ అయితే జరుగుతుంది. ఎంపీ దగ్గర ఇతను తీసుకున్నాడు కానీ ఇతను ఎంపీకి ఇవ్వలేదు అనే చర్చ అయితే బలంగా జరుగుతుంది. రైట్. ఆయన ఆరోపించిన ఆరోపణల్లో 1 by 1 వెళ్దాం. చిన్నీనే ఇవన్నీ ప్రీ ప్లానెడ్గా నా మీద హనీ ట్రాప్ చేయించాడు, ఇవన్నీ చిన్నీనే చేయిస్తున్నాడు నా మీద అనే విషయంలో 3 నెలల ముందు వరకు ఆయన ఎప్పుడూ చిన్ని పేరెత్తలేదు. ఇప్పుడు తాజాగా ఆయన పేరెత్తుతున్నాడు. అంటే చిన్నీనే చేయిస్తున్నాడు అనే చర్చ ఏమన్నా ఉందా నియోజకవర్గంలో? అంటే గతంలో ఈరోజు చిన్ని విషయంకి వచ్చింది. గతంలో మండల స్థాయి నాయకులు, టౌన్ పార్టీ నాయకులు వీళ్ళ మీద అంతా జరిగిన విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా పోయి ఇతను వేధిస్తున్నాడు, ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ తీసుకెళ్ళి చిన్ని దగ్గర పెడితే చిన్ని కూడా ఇతని ఎమ్మెల్యే, ఇతను మనం ఇతని మీద మనం చర్యలు ఏం తీసుకోలేము, పార్టీ చూసుకుంటుంది అనేసి వాళ్ళందరినీ పంపించిన వ్యక్తి ఈరోజు చిన్నీనే డైరెక్ట్గా ఢీ కొట్టడంతో ఇప్పుడు చిన్నికి ఇబ్బందిగా మారింది. గతంలోనే కంట్రోల్ చేసినట్టు. గతంలో ఇతన్ని మందలించకపోగా, అంటే మందలించే స్థాయి ఎంపీది కాదు, కానీ చిన్ని ఒక రకంగా ఈయన్ని కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ కూడా చేయలేడులేండి. చిన్ని ఒక రకంగా ఇతన్ని సమర్థించినట్టే. అంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినా కానీ, ఇలా బాధలన్నీ చెప్పుకోవడానికి వెళ్ళినా కానీ కనీసం ఇది జరుగుతూనే ఉన్న విషయాలన్నీ కూడా అతను పట్టించుకోకుండా ఎమ్మెల్యేని పిలిచి మందలించడం కానీ, అంటే ఒక పార్లమెంటు వ్యక్తి కింద ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వాళ్ళ సమస్యలన్నీ కూడా కార్యకర్తలు చెప్పుకుంటారు ఒక పార్లమెంటు ప్రజాప్రతినిధికి. సో ఈ సమస్యలన్నింటినీ చెప్పినప్పుడు ఎమ్మెల్యేని పిలిచి మందలించడం ఏదో ఒకటి చేసి ఉంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. కింది స్థాయి కార్యకర్త కూడా బాధపడుతున్నాడు. ఓకే, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, అప్పుడే మందలించుంటే ఈరోజు నీ దగ్గరకు వచ్చేది కాదు కదా అనేది.